ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇందాక నీరసంతో కళ్ళు తిరిగా అన్నావు, అమ్మా అబ్బా అంటూ అడుగు కూడా వేయలేనట్టుగా ఉన్నావు. ఇప్పుడేంటి లేడి పిల్లలాగా పరిగెత్తుకుంటూ వచ్చేసావు? అంటే మీ చేతులతో టాబ్లెట్స్ వేశారు కదా, అందుకే నొప్పులన్నీ పోయాయి. అబద్ధాలు చెప్పకు. నేనేం చెప్పినా ఏం చేసినా అన్నీ మీకోసమే. అంటే ఇందాక ఒళ్ళు నొప్పులు అవన్నీ ఊరికే మరి నీరసం వచ్చినట్టు వేలాడిపోతూ రావడం డ్రామా. నాకు బాలేదంటే మీరే నన్ను దగ్గరుండి లోపలికి తీసుకొస్తారు కదా, అలా చేయబట్టే కదా మీ చేతులతో నాకు టాబ్లెట్ వేశారు. తర్వాత నా మీద పడి ఆపు. ఏదో మా కాలేజ్ కోసం కష్టపడ్డావు, ఛాంపియన్షిప్ లో గెలిచావని చెప్పి కర్టసీతో నీ కోసం ఇదంతా చేశాను. కర్టసీ ఎలాగో ఉంది కదా, అలాగే కాస్త ప్రేమని కూడా పంచి రొమాన్స్ కూడా ఇస్తే. ఆహా, అప్పుడు నా నెత్తి మీదకి ఎక్కి డాన్స్ చేద్దాం అనుకుంటున్నావా? ఏ ఇప్పుడు మాత్రం చేయననుకుంటున్నావా? తప్పుకో, నేను వెళ్ళాలి. నేను తప్పుకోను. కావాలంటే మీరే తప్పించుకుని వెళ్ళండి. ఇదిగో మర్యాదగా తప్పుకో. నేను తప్పుకోను అని చెప్తున్నాను. తప్పుకో. ఏమైంది? అక్కడ పట్టుకుంటే నాకు కితకితలు. ఆహా, అవునా? మరి కితకితలు కూడా ఉన్నాయా? అయితే తప్పుకో అన్నమాట. నేను తప్పిస్తాను కదా. దొంగ, ఇప్పుడు తప్పించుకుంటే వదిలేస్తానా? మళ్ళీ దొరక్కపోవా, అప్పుడు చెప్తా. ఏదో ఒకటి చేసి ఆ పల్లవిని చరణ్కి దూరం దూరంగా జరుపుదాం అనుకుంటే అది ఇంకా దగ్గర అయిపోతుంది. బాక్సింగ్ కాంపిటీషన్ లో కూడా గెలిచేసింది. ఆంటీ కూడా ఈ అంటూ మాట్లాడింది. లేదు, ఏదో ఒకటి చేసి చరణ్కి నేనే దగ్గర అవ్వాలి. తనకి దగ్గర అవ్వాలంటే ఎప్పుడు టచ్ లో ఉండాలి. ఫోన్ చేస్తాను. ఇదెందుకు ఫోన్ చేస్తుంది? ఫ్రెండు, ఇది అన్నయ్య ఫోన్ కదా? అవును. ఎవరు ఫోన్ చేస్తున్నారు? చూడు. బోనా? ఈ టైంలో బోనా వాడికి ఎందుకు ఫోన్ చేస్తుంది? ఏముంది, ఎలాగైనా మీ అన్నయ్యకి దగ్గర అవ్వాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది కదా. మీ ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయిందని తెలిసిన తర్వాత కూడా డ్రామాలు ఆడుతుందా? ఏమో, ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ఛాన్స్ అయినా రాకపోతుందా అని హోప్ అనుకుంటా. ఇలా వదిలేస్తే కరెక్ట్ కాదు. ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. వద్దు, నేనే మాట్లాడతా. నువ్వు మాట్లాడితే వెంటనే ఫోన్ కట్ చేస్తుంది ఫ్రెండు. మీ అన్నయ్యలా మాట్లాడితే? ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు? హలో. హాయ్ చరణ్. హే బోనా, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? ఎలా ఉన్నావు? అదేంటి, ఇందాకే కదా బాక్సింగ్ కాంపిటీషన్లో కలిసాం, ఇంతలోనే ఏమైపోతుంది? ఏమో తెలీదబ్బా, ఎందుకో నీతో మాట్లాడాలనిపిస్తుంది. అవునా? ఎందుకమ్మా? ఎందుకంటే నాకే తెలీదు. ఎప్పుడు నిన్నే చూస్తూ ఉండాలనిపిస్తుంది, నీకు దగ్గరగా ఉండాలనిపిస్తుంది, నీతోనే ఉండాలనిపిస్తుంది. అవునా? బహుశా ఇదేదో మానసిక వ్యాధేమో. చరణ్, ఏం మాట్లాడుతున్నావు? అంటే సంబంధం లేని వ్యక్తిని పదే పదే చూడాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుందంటే సంథింగ్ తేడా ఏమోనని చిన్న డౌట్ వచ్చింది. సంబంధం లేకపోవడం ఏంటి? అంటే నీకు నాకు ఏ సంబంధం లేదా? మనం ఫ్రెండ్స్ కాదా? అవునవును. సరే, ఇవన్నీ కాదు, నా మీద నీ ఫీలింగ్ ఏంటో చెప్పు. ఫీలింగ్ అంటే
చూడ్డానికి అట్టట్టా ఉంటావు. నీ మీద ఫీలింగ్ ఏముంటుంది? అట్టట్టానా? అవును, హై హీల్స్ తీసేస్తే 3 అడుగులుంటావు. చుట్టలు పడిన తపేళాలాగా ఫేస్ కట్. పెద్ద కలర్ కూడా కాదు కదా. చరణ్, ఏంటలా మాట్లాడుతున్నావు? అసలు మాట్లాడేది నువ్వేనా? ఎవరైనా గొంతు మార్చి మాట్లాడుతున్నారా? ఆ, అన్నయ్య ఎవరితోనరా ఫోన్లో మాట్లాడుతున్నావు? మన బోనాతో మాట్లాడుతున్నాను రా. చంటి అక్కడ ఉన్నాడా? ఒకసారి చంటికి ఫోన్ ఇవ్వు. హలో బోనా. చంటి, ఇంతకు ముందు ఫోన్ మాట్లాడింది మీ అన్నేనా? ఆ, ఎందుకు అలా అడిగావు? అబ్బే ఏం లేదు. ఇదిగో మాట్లాడు బోనాతో. బోనా, ఇంకేంటి విశేషాలు? విశేషాలేంటి? నా గురించి నువ్వు అలా మాట్లాడతావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? అసలు ఎవరి మీదైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడమే తప్పు బోనా. పైగా నా మీద అస్సలు పెట్టుకోకూడదు కదా. ఎందుకంటే నాకు ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది. పల్లవి అనే బ్యూటిఫుల్ గర్ల్ నా లైఫ్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. నీకు తెలుసు కదా. ఏంటి? పల్లవి బ్యూటిఫుల్ గర్లా? బండలాగా కొండలాగా ఉంటుందంట. అది బయటికి కానీ నా ఇన్నర్ ఫీలింగ్ వేరబ్బా. అయితే మరి పల్లవితో నిశ్చితార్థం చేసుకోవటం, తనతో పెళ్లి, ఇవన్నీ నీకు ఇష్టం లేవని చెప్పావు కదా. ఏం చేయమంటావు? పల్లవి అంటే నాకు ఇష్టం అని చెప్తే మా మమ్మీ ఫీల్ అవుతుంది కదా. మమ్మీని హర్ట్ చేసే మాటలు నేను మాట్లాడినబ్బా. పైగా అలాగా తనంటే ఇష్టం లేదు అంటూనే మెల్లిగా నిశ్చితార్థం అయిపోయింది కదా. అలాగే ఇష్టం లేదు అంటూనే తన మెడలో తాళి కట్టేస్తానేమో. ఇది చీటింగ్ కదా. చీటింగ్ ఏముంది? మనసుకు నచ్చిన అమ్మాయిని కోరుకోవడం తప్ప? ఎలా మాట్లాడుతున్నాడేంటి? ఇదిగో బోనా, పల్లవి ఏదో నైట్ నాతో కొంచెం డిస్కస్ చేయాల్సింది ఉంది, గదిలోకి రమ్మనింది. నేను వెళ్తున్నాను, ఏమనుకోకే. దాని గదిలోకి వెళ్తున్నావా? అవును. పిలిచినప్పుడు వెళ్ళకపోతే తన కోపం వస్తుందబ్బా. తను కోపడితే నేను తట్టుకోలేను. అన్నట్టు తొందరలో రాఖీ పండుగ వస్తుంది కదా. ఆ రోజు మస్ట్ అండ్ షుడ్ నువ్వు నాకు కనపడే. ఎందుకు? రాఖీ కట్టించుకోవడానికి. భలే ఇచ్చావు ఫ్రెండ్. లేకపోతే చూడాలనిపిస్తుందంట, మాట్లాడాలనిపిస్తుందంట. దొంగ మొహంది. మాట్లాడిందంతా ఒకెత్త అయితే ఇప్పుడు లాస్ట్ లో చెప్పావు చూసావా, రాఖీ కట్టేస్తానని. అది మాత్రం హైలైట్ ఫ్రెండ్. ఈ రోజు అది నిద్రపోదు.